పిఠాపురంలో ఒక కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. పిఠాపురం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో అన్నా కొణిదెల పర్యటనకు సంబంధించి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ సతీమణి పర్యటిస్తూ ఉన్నారు. పిఠాపురంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అన్నా కొణిదెల. పిఠాపురం దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు అన్న. స్థల పురాణాలను అన్నాకు ఆలయ అర్చకులు వివరించారు. శనివారం 80వ స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో పాల్గొననున్నారు అన్న. పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజల్లో కలిసిపోతూ ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోను యాక్టివ్ గా పవన్ సతీమణి ఉన్నారు. తన ఫ్యామిలీ విషయాలను పంచుకుంటూ అభిమానులకు చాలా దగ్గర అవుతున్నారు అన్నా కొణిదెల. ఇప్పటికే సోషల్ మీడియాలో అన్నాకు లక్షల్లో ఫాలోవర్స్ అయితే ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో తరచూ జనసేనకు సంబంధించి కీలక నాయకులు తరచూ పర్యటనలు చేస్తూ ఉండడం, పవన్ కళ్యాణ్ వర్క్ బిజీలో ఉండటం వల్ల ఎక్కువగా పిఠాపురం నియోజకవర్గంలో సమయాన్ని కేటాయించడం లేదనేటువంటి విమర్శల నేపథ్యంలో ఇటు నాగబాబు కావచ్చు, నాదెండ్ల మనోహర్ కావచ్చు, ఇతర కీలక నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల నేరుగా నియోజకవర్గంలో పర్యటిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమవుతూ దైవిక కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఆమె పాల్గొనబోతున్నారు. మొత్తం మీద జనసేన కార్యకర్తలు నేతలు ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అన్నా కొణిదెల. ఈ నేపథ్యంలో అక్కడక్కడ ఉన్నటువంటి అసంతృప్తులు కానీ లేకపోతే ఇతరత్ర వస్తున్నటువంటి విమర్శలన్నిటికీ కూడా ఈ పర్యటనతో చెక్ పెట్టబోతున్నారని కూడా తెలుస్తోంది. ఇటీవల అనారోగ్య కారణాల రీత్యా ఎక్కువగా పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ సమయం కేటాయించకపోవడంతో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తరఫున అన్నా కొణిదెల రావటం, పర్టికులర్ గా అక్కడ ఉన్నటువంటి దైవిక కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం సందర్శించి తలనీలాలు కూడా సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. నేను హిందూ సాంప్రదాయాలని పాటిస్తాను అని కూడా ఆమె చెప్పినటువంటి పరిస్థితి. చూడాలి రేపు ఏ విధంగా ఉండబోతుందని. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అన్నా కొణిదెల పిఠాపురంలో పర్యటనకు సంబంధించి దైవిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి పర్యటనకు సంబంధించి ఏ విధంగా చూడాలి? అన్నా కొణిదెలకు సంబంధించి అంటే 2024 ఎన్నికల క్రితం వరకు కూడా ఆమె పెద్దగా అంటే రాజకీయ కార్యక్రమాల్లో కానీ ఎక్కడ కూడా కనపడేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఎక్కడో వారాహి యాత్ర సందర్భంగా మాత్రమే 1-2 సందర్భాల్లో ఆమె కనపడటం జరిగింది, హారతిస్తూ కనిపించారు. అయితే 2024 తర్వాత మాత్రం ఇటు తిరుమల వెళ్ళడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనడం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ఆమె విషయంలో కొంతమందికి ఉన్నటువంటి అనుమానాలు కానీ వీటన్నింటినీ కూడా నివృత్తి చేస్తూ తిరుమలకు సంబంధించి ఏకంగా తలనీలాలు సమర్పించడం, ఇవన్నీ కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి భీమేశ్వరాలయాన్ని కానీ, పాతగయ క్షేత్రాన్ని కానీ వీటన్నిటినీ కూడా సందర్శించడం, అక్కడ ఉన్నటువంటి మహిళలతో ప్రజలతో మమేకం కావడం, ఇదంతా కూడా జరుగుతూ వస్తుంది. ఆమెకు ఘన స్వాగతం పలికారు. సాధారణంగా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ఉంటారు ముఖ్యమంత్రులు, అంటే ఇట్లా ప్రముఖ సినిమా హీరోలు కానీ వీళ్ళందరూ కూడా ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ ఉంటారని అంటూ ఉంటారు. కానీ అన్నా కొణిదెల మాత్రం ఒక సాధారణ మహిళగా వందే భారత్ ట్రైన్ లోనే ఆమె అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. దీనితో అక్కడ ఉన్నటువంటి మహిళలు వీళ్ళందరూ కూడా ఆమెకు ఘన స్వాగతం పలకడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే ఆమె ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో మమేకమై వారికి ఏం కావాలి, ఏంటి నియోజకవర్గంలో ఏం చేయాలి, మహిళల అభ్యున్నతి కోసం ఏం చేయాలనేటువంటి అంశాలను కూడా వారితో సరదాగా ముచ్చటిస్తూ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే విధంగా ఒక ఫౌండేషన్ ను కూడా స్థాపించేటువంటి ఆలోచన. అంటే ఇటీవల నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంతృప్తి కావచ్చు, పవన్ కళ్యాణ్ రాలేకపోతున్నారనా, లేకపోతే అనారోగ్య కారణాల రీత్యా ఆయన ప్రభుత్వ కార్యక్రమాలు కూడా కొన్నిటిని వాయిదా వేసుకుని ఆపరేషన్ చేయించుకోవడం కావచ్చు, కొంచెం విశ్రాంతి తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అది పిఠాపురం నియోజకవర్గానికి పర్టికులర్ గా ఒకంత గ్యాప్ క్రియేట్ చేసింది. ఆ గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయాలి అని అంటే ఇటు నాగబాబు కావచ్చు, నాదెండ్ల మనోహర్ కావచ్చు, మిగతా కీలక నేతలతో పాటు అన్నా కొణిదెల కూడా రంగంలోకి దిగారు. అంటే పార్టీ తరఫున, లేకపోతే ప్రభుత్వ కార్యక్రమం, లేకపోతే తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం కాబట్టి అనేటువంటి రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి కదా వెంకట్. ఏ కోణంలో చూడాలంటారు మనం పర్టికులర్ గా? అంటే కంప్లీట్ గా రాజకీయాలకు డిఫరెంట్ గా ఉంది అనేటువంటి మాట అయితే మనకు ప్రముఖంగా ఏర్పడుతుంది. మీరు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ ఆ ఫైనల్ సమస్యతో కానీ లోగో ఆపరేషన్ కి సంబంధించి కానీ ఆయన దూరంగా ఉండటం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే అన్నా కొణిదెల కేవలం అంటే పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, అంటే ఆయన ఉప ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన అంటే తనను గెలిపించినటువంటి నియోజకవర్గం పిఠాపురం కాబట్టి ఖచ్చితంగా అక్కడ నియోజకవర్గంలో
పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ప్రాధాన్యతను అలాగే అక్కడ ఉన్నటువంటి మహిళల్లో ఉన్నటువంటి ఆదరణను వీటన్నిటిని కూడా తాను చూడాలి, వాళ్ళతో మమేకం కావాలి, తన భర్తను గెలిపించి ఉప ముఖ్యమంత్రిని చేసినటువంటి నియోజకవర్గానికి రుణం తీర్చుకోవాలి, ఏదో ఒక కార్యక్రమం అక్కడ ఉన్నటువంటి మహిళల కోసం, పిల్లల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ఏదో ఒకటి చేయాలనేటువంటి ఆలోచన. ఇందాక నేను చెప్పబోతుంది కూడా ఒక ఫౌండేషన్ కూడా స్థాపించేటువంటి ఆలోచనలో ఉన్నారు. కొణిదెల ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాని ద్వారా అక్కడ కొంతమంది పిల్లలను కూడా చదివించేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా ఈ మధ్య కాలంలో వినపడుతోంది. దీనికి సంబంధించి అన్నా కొణిదెల మొత్తం కూడా బాధ్యతలను చూసేటువంటి అవకాశం ఉండొచ్చు అనేటువంటి ప్రచారం కూడా కొంత పొందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద అన్నా కొణిదెల పర్యటనతో జనసేన నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం అయితే పలికారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో అన్నా కొణిదెల పాల్గొనబోతున్నారు. సో దైవిక కార్యక్రమాల్లో కూడా ఇవాళ పాల్గొనడం, ఒక టెంపుల్లో స్వామివారిని దర్శించుకున్న అనంతరం కూడా ఆలయ విశేషాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రాశస్త్యం గురించి పూజారులు వివరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో పర్యటన వెనుక ఎలాంటి రాజకీయ పరమైనటువంటి అంశాలు లేవు. ఆ నియోజకవర్గంలో పర్టికులర్ గా తన భర్త ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి దైవిక కార్యక్రమాలు, స్వతంత్ర దినోత్సవ వేడుకలు, భారతదేశానికి, హిందూ సాంప్రదాయానికి తాను ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నాను అనే అంశానికి సంబంధించి కూడా చెప్పకనే చెప్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్య అంశానికి సంబంధించి కూడా ఆమె తలనీలాలు సమర్పించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడూ కూడా వివిధ ఆలయాల్ని సందర్శిస్తూ ఉండటం, దీనికి సంబంధించి హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉండటం కావచ్చు, అంతా చేస్తూ ఉన్నారు. బట్ ఒకంత అన్నా కొణిదెల పర్యటనతో అయితే జనసేన నేతలు, కార్యకర్తలు ఒకంత ఉత్సాహంగా అయితే ఉన్నారు. ఈ పక్కన విగ్రహం ఉంది కదమ్మా, ఆయన విలాసుడనే ఒక రాక్షసుడు ఆయన. కానీ రాక్షసుడైనా కూడా చాలా ధర్మాత్ముడు ఆయన. ఆయన రాక్షసుడు అండి. కానీ నమస్కారం. శ్రీ గురుదేవ దత్త. జై గురుదత్త. చెప్పండి. మహారాష్ట్ర